వరకు అయితే. సో ఈ కాలేజ్ నార్మల్ గా డిగ్రీ చేయాలి ఇలాంటి కాలేజ్ కి రావాలని ఎంతమంది అనుకున్నారు? లైక్ మీ ఆప్షన్ వేరే పెట్టుకొని ఇక్కడికి ఎంతమంది వచ్చారు? లైక్ వేరే ఆప్షన్ కాదని ఇక్కడికి చాలా తక్కువ మంది ఉన్నారు కదా. సేమ్ మీలాగే నేను కూడా నా లైఫ్ లో ఇప్పటి వరకు ఐ నెవర్ థాట్ ఐ డూ డిగ్రీ, నిజంగా చెప్తున్నా. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ రియలైజ్ లైక్ వేరే కాలేజ్ వెళ్ళుంటే మేబీ నేను ఎంజాయ్ చేసి ఉండేదాన్ని, చాలా మెమరీస్ క్రియేట్ చేసుకునేదాన్ని ఫ్రెండ్స్ తో. బట్ చాలా నేర్చుకోవాల్సిన విషయాలు మిస్ అయ్యేదాన్ని. ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్ ద థింగ్స్, బట్ దిస్ ఈస్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ ద కాలేజ్. సో ఫస్ట్ ఫ్యాకల్టీతో స్టార్ట్ చేసి మనకు స్కూల్ కానీ ఇంటర్మీడియట్ కానీ లైక్ ఫేవరెట్ టీచర్స్ ఒకరు ఉంటారు, ఇద్దరు ఉంటారు, లేకపోతే ఒకటి ఆర్ రెండు ఏదైనా ఇన్స్పైర్ అయ్యే థింగ్స్ ఉంటాయి. బట్ ఈ కాలేజ్ లో ఐ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఎవ్రీ ఫ్యాకల్టీ, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడున్న ఫ్యాకల్టీ గురించి చెప్తే ఫస్ట్ పంకజ్ సార్. స్టార్టింగ్ పంకజ్ సార్ మాకు ఎకనామిక్స్ వస్తారన్నప్పుడు లైక్ ఎవరిని చూసి ఎలా ఉంటారో ఎలా చదువుతారో అన్న ఒక భయం ఉంటుంది. బట్ దాని తర్వాత లైక్ సార్ చెప్పడం కానీ అవన్నీ లైక్ సార్ కి భయపడాల్సిన అవసరం లేదు. సార్ మనం చెప్పే కూడా అనేది నాకు అర్థమైంది అనమాట. అండ్ మనకి మాక్ ఇంటర్వ్యూస్ జరిగినాయి, గుర్తుందా? సో మాక్ ఇంటర్వ్యూస్ కి మనకి మార్క్స్ చేయడానికి ఒక పారామీటర్ ఉంటుంది, ఏంటంటే నోట్ బుక్స్. నా నోట్ బుక్స్ లో ద పర్ఫెక్ట్ నోట్ బుక్ అంటే పంకజ్ సార్. సో ఆ ఇంటర్వ్యూకి ఏంటంటే నేను ఒకే ఒక్క నోట్, నాకు ఇప్పుడు గుర్తుంది, ఒకే ఒక్క నోట్ బుక్ తీసుకెళ్ళా. సార్ నోట్స్ అక్కడ ఫ్యాకల్టీ ఉంటుంది కదా, అదేందో మనం ఒక నోట్స్ తీసుకొని వచ్చినావు అంటే నాకు ఏం చెప్పాలి కూడా అర్థం కాదు. బికాస్ అది ఒక్క నోట్స్ అనేది మంచిగా ఉంటుంది, పర్ఫెక్ట్ ఒక ఆర్గనైజ్డ్ వేరే ఉంటుంది. సార్ అంతా మంచిగా నోట్ చేస్తారు అంటే మళ్ళీ వేరే డౌట్స్ రాకుండా క్లియర్ గా ఉంటుంది. అండ్ సంతోష్ సార్ గురించి చెప్పాలంటే ఐ హావ్ నెవర్ సీన్ సార్ బీయింగ్ యాంగ్రీ. ఇప్పటి వరకు ఎన్ని మంత్స్ సార్ కోపంగా ఉండడం లేకపోతే చిరాకు పడడం, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారంటే ఒక చిన్న జోక్ వేసుకుని పర్లేదు మన పిల్లలే కదా, ఏం తెలియదు వాళ్ళకి, చిన్న పిల్లలే కదా, నవ్వుతూనే ఉంటారు. అండ్ సార్ పాజిటివిటీ, ఏ విషయమైనా పాజిటివ్ గా తీసుకుంటారు, ఏ విషయమైనా పాజిటివ్ గా చెప్తారు. అండ్ నాకు ఏంటంటే బేసికలీ నాకు చాలా ఫాస్ట్ గా ఇరిటేషన్ వస్తుంది అనమాట. సార్ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, అరే అసలు ఇట్లుంటారు మనిషి, ఇంత కానీ పక్క సార్ దగ్గర నుంచి నేనైతే చాలా నేర్చుకున్నా. లైక్ చాలా నాకు ఇంపార్టెంట్ కూడా లైఫ్ లో, ఎందుకంటే ప్రతి దానికి ఇరిటేషన్ కోపం ఫీల్ అవుతుండకూడదు, మనం నవ్వుతూ యాక్సెప్ట్ చేయాలి అనే విషయం నేర్చుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ప్రిన్సిపల్ మ్యామ్ గురించి చెప్పాలి. మీరు ఎంతమంది ఫీల్ అవుతుంది ప్రిన్సిపల్ మ్యామ్ చాలా స్ట్రిక్ట్ ఉంటారని? నిజం చెప్పాలన్నారు. ఇప్పుడు నేను కూడా పాటించాలి, ఎందుకంటే నేను కూడా ఫీల్ అవుతాను. స్టార్టింగ్ లో తప్పించాను. మాకు ఇంటర్మీడియట్ లో ప్రిన్సిపల్ ఉండేవారు అనమాట. సో ఆవిడ పేరు కూడా సుభాషిణి. డిగ్రీలో కూడా ప్రిన్సిపల్ సుభాషిణి. లైక్ ఫస్ట్ నేను కాలేజ్ రాగానే అమౌంట్ అరే ఇంటర్ లో కూడా అదే ప్రిన్సిపల్, ఇప్పుడు కూడా అదే నేను ఉన్న ప్రిన్సిపల్, అలాగే ఉంటారా అనుకున్నా. అలాగే ఉన్నారు కూడా. బట్ ఇప్పుడు మనకు అనిపిస్తుంది అరే ఇంత ఎవరెవరు స్ట్రిక్ట్ గా ఉన్నారు, మనకి ఇదంతా ప్రాబ్లం అవుతుంది ఏజ్ లో. కానీ లిటరల్ చెప్పాలంటే అంత స్ట్రిక్ట్ గా లేకపోతే మనకి డిసిప్లిన్ ఎక్కడి నుంచి వస్తుంది? మన యూపీఎస్సీ జర్నీలో ఇంపార్టెంట్ థింగే డిసిప్లిన్ కదా. ఇప్పుడు మనం లేట్ వస్తాము, అన్ని మన ఇష్టం వచ్చినట్టు చేస్తాము. రేపు పొద్దున ఐఏఎస్ అయిన తర్వాత ఏదైనా మీటింగ్ ఉంటుంది, లేట్ కనుక అక్కడ ఒప్పుకుంటారా? ఇష్టం వచ్చింది ఏమి ఇస్తే ఒప్పుకుంటారా అంటే ఒప్పుకోరు కదా. సో మేడం స్ట్రిక్ట్ గా ఉండేది మన కోసమే. ఆ మేడం స్ట్రిక్ట్ గా కూడా ఉండకపోతే మనం ఇష్టం వచ్చినట్టే చేస్తాం.
ఇంకా చాలా మంది ఫ్యాకల్టీ గురించి చెప్పలేదు, లైక్ టైం లేదు కాబట్టి ఐఎమ్ సారీ ఫర్ దట్. అండ్ లాస్ట్ బట్ వన్ థింగ్ ఏంటంటే ఇప్పటి వరకు లైక్ స్టేజ్ ఎక్కేంత వరకు కూడా నేను అనుకున్న టాపిక్ వేరేది, సీరియస్ గా చెప్తున్నా.